హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనకు ఒక పార్సల్ వచ్చింది. అసలు అదేంటో చూసేద్దామా? ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్లూ డాట్ నుంచి మనకు ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట. సో అసలు దీంట్లో ఏముంది, అసలు నేను ఏం ఆర్డర్ చేశాను, ఏమొచ్చింది, నేను ఇంత హ్యాపీగా ఎలా ఉన్నాను అనేది సో చూసేద్దాం, ఓకేనా? చాలా ఎక్సైటెడ్గా ఉంది, నాకు లోపల చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత, రోజులు కాదు ఇయర్స్ తర్వాత ఆర్డర్ చేశాను ఈ ఐటమ్. సో ఈ ఐటమ్ ప్రైస్ ఎంత పడింది ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. వెయిట్ చేయండి. అసలు ఈ ఐటమ్ ఏంటో చూసిన తర్వాత చెప్తా. నాకు కాగే ఇది లేదు, చింపేస్తున్నా. కనిపెట్టేశారా? యా, యాపిల్ ప్రోడక్ట్ అనేది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది ఓపెన్ చేద్దాం. నీట్ ప్యాకేజింగ్ అయితే వచ్చింది. నేను ఒక యాపిల్ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను. అది ఏంటి అనేది చూపిస్తా. బాక్స్ అయితే రెడీగా ఉంది, ఓపెన్ చేసేదానికి. చేసేద్దామా? ఇయర్పోడ్స్ ఆర్డర్ పెట్టుకున్నా నేను, ఐఫోన్వి. చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు. సో ఇంకొకటి ఉంది, తీసేద్దాం. అబ్బా, యాజ్ యూజువల్ కొన్ని ఇలా పేపర్స్, ఇట్లా స్టిక్కర్స్, గైడెన్స్ బుక్ లాంటిది ఒకటి వస్తుంది. ఆగయా స్టార్ ఐటమ్ టంటడా. ఇయర్పోడ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. అబ్బా ఎంత బాగున్నాయో. ఓపెన్ చెయ్యాలా? చేద్దాం. సరే, ముందైతే దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. మనకు ఒక ఛార్జర్ ఇచ్చారు. ఇప్పుడు కేబుల్ మారిపోయింది కదా, సో కొత్త కేబుల్ వచ్చింది. ఓ, దీనికి చేంజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. 4 ఇచ్చారు, 6 ఇచ్చారు మొత్తం. చిట్టివి అలాగా, కానీ ఇవి యూజ్ చేసుకోవడానికి అవ్వదే మల్టిపుల్గా. చూద్దాం. అసలు ఇది ఓపెన్ చేస్తే కనుక మనకు తెలీదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. కొత్త ఇయర్పోడ్స్ ఓపెన్ చేద్దాం. అసలు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. దీనిపైన నా పేరు ఉంది ఫ్రెండ్స్. ఎంత హ్యాపీగా అవుతుందో నా పేరు ఇలా చూసుకుంటుంటే. ఇవి నా ఇయర్పోడ్స్, ఇవి నావి. యాజ్ యూజువల్ క్యూట్ ఇయర్పోడ్స్, చాలా క్యూట్ ఉన్నాయి. ఎంత బాగున్నాయో. ఆద్య ఇయర్పోడ్స్, చూసారా నా పేరు ఇయర్పోడ్స్ మీద. చాలా సన్నగా అనిపిస్తుంది. ఇంకా నా పాత ఇయర్పోడ్స్ కంటే కూడా ఇవి చాలా సన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫైనల్గా నా దగ్గర ఫస్ట్ ఉండేవి ఎయిర్పోడ్స్ అనమాట. చిన్న సైజులో పొడుగ్గా ఉంటాయి ఇయర్ బడ్స్ అనేవి. అవి మా సిస్టర్కి ఇచ్చేసాను. ఇది రెండో సెట్ అనమాట. ఇది వచ్చేసి ఎయిర్పోడ్స్ ప్రో అనమాట. సో ఇవి కూడా సేమ్ ఒకేలా ఉంటాయి ఇంచుమించు. బట్ నాకెందుకు ఇది కొంచెం సన్నగా అనిపిస్తుంది. నేను చాలా పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే ఈ డబ్బా తీసుకోవడం వల్ల మొత్తం గీతలు పడిపోయాయి. అసలు ఇదైతే అసలు బయటికి తీయలేదు. కానీ కొత్త ఇయర్పోడ్స్ నేను ఎంత బాగా వాడతాను. మా చెల్లికి ఇచ్చినవి అయితే స్టిల్ ఇప్పుడు కూడా కొత్తలాగే ఉంటాయి. ఇవేమో ఎయిర్పోడ్స్ ప్రో 2 అనమాట. దాని మీద మన పేరు వచ్చింది, దీని మీద ఏమో గీతలు ఉన్నాయి, అంతే డిఫరెన్స్. బట్ ఎందుకో నాకు కొంచెం స్లిమ్గా సన్నగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైడ్కి మనకి ఏదైనా టై చేసుకొని స్టైలిష్గా పెట్టుకోవడానికి అలా ఉంది. దీనికి అలా ఏం లేదు. దీనికి ఏంటంటే మన పాత ఛార్జరే, దీనికి కొత్త ఛార్జర్ ఇచ్చారు. సో
డిఫరెంట్ సైజ్ అయితే అదే. ఇది ఎందుకు నేను ఎక్స్చేంజ్ చేశాను అంటే ఇది కొంచెం బాగానే పాడైపోయింది లిటరల్గా ఇలాగా వచ్చడం. దీనికి ఎక్స్చేంజ్ చేయడానికైతే అసలు ఏం లేదు, ఎక్స్చేంజ్ చేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే బయట నాయిస్ని బాగా క్యాచ్ చేయడం, చెవు బాగా నొప్పి వచ్చేసేలా చేస్తుంది అనమాట. సో అందుకని నేను ఇంకా మార్చేసాను. చాలా రోజుల నుంచే సఫర్ అవుతున్నా. ఇది తీసుకొని కూడా మోర్ దెన్ 4 years అయిపోయింది. 4 years అవుతుంది. 5 yearsని దీన్ని బాగానే వాడాను. ఎటువంటి డ్యామేజ్ రిపేర్స్ ఏమీ చేయించలేదు దీనికి, ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటా. ఎందుకు కాస్ట్లీ ఉంటాయి కదా, చాలా కాస్ట్ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను పిచ్చి పిచ్చిగా ఎట్లా పడితే అట్లా పడేయడాలు అట్లా అస్సలు చేయను అనమాట. చాలా జాగ్రత్తగా వస్తువుల్ని వాడుకుంటా. సో దీనికి మాత్రం ఎక్స్చేంజ్ చేసే ఆప్షన్ ఇచ్చారనుకుంటా. ఓ లేదు, బట్ ఎందుకు అవి ఇచ్చారో, బయట ఏమైనా చేంజ్ చేసుకుంటే అవైలబుల్ ఉందేమో నాకు తెలీదు. బట్ యా, ఇవైతే నాకు కొత్త ఇయర్ బడ్స్ ఫ్రెండ్స్. నేను 3 versions నుంచి వాడుతున్నాను. సో ఇది థర్డ్ జనరేషన్ వర్షన్ ఏమనాలో నాకు తెలీదు ప్రాపర్గా. యా, ఇది ఇలా ఓపెన్ చేస్తుంటే కరెక్ట్ చేయండి అంటుంది. చాలా హ్యాపీగా ఉంది కొత్త ఇయర్ బడ్స్ తీసుకోవడం. దీని ప్రైస్ వచ్చేసి 24,999 అని ఉంది. బట్ నాకు కొంచెం డిస్కౌంట్ వచ్చింది. మనకు వచ్చిన ప్రైస్ వచ్చేసి 21,999 ప్రైస్ పడింది. మిగతాదంతా ఏంటి అంటే కార్డు డిస్కౌంట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే నాకు 3,000 రూపీస్ చేంజ్ అలా వచ్చిందనమాట. సో యా, అది గైస్ నా కొత్త ఇయర్ బడ్స్ అనమాట. మంచిగా అనిపిస్తుంది. ఈ రోజు నుంచి మామూలుగా ఉండదు, మూత మోగిపోద్ది. ఇది నా పాతవి, ఇవి కొత్తవి. ఇంకోటి ఉన్నాయి, ఇంకోటి మా చెల్లి దగ్గర ఉన్నాయి. అవి కూడా ఎప్పుడైనా కుదిరితే చూపిస్తా. యా, మంచిగానే ఉన్నాయి. ఇంకా ఎవరికైనా బాగా ఇయర్ పోడ్స్ యూస్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే కనుక యూస్ చేయొచ్చు. ఎందుకంటే కేబుల్ కూడా కొత్తది, నా ఫోన్ కేబుల్ కూడా కొత్తది కాబట్టి సో నాకు రెండింటికి ఒకటే పెట్టుకోవచ్చు హ్యాపీగా, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దీనికి వేరేది క్యారీ చేయాల్సి వస్తుంది, ఫోన్కి ఇవి వేరేది క్యారీ చేయాల్సి వస్తుంది. ఇలా కన్ఫ్యూజన్ అవ్వడం కంటే కూడా ఇట్లా సరే కొత్త వర్షనే కాబట్టి ఇక్కడ నుంచి ఈ పిన్నే వస్తుంది కాబట్టి మనం హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. యా, కొత్త ఇయర్ బడ్స్ అయితే వచ్చేసాయి. రేపటి నుంచి దీనికి ఒక చిన్న బౌ కూడా యాడ్ చేసుకుంటే ఆడుకుంటా గైస్, అంతే. నేను మీకు దీనికి ఎలా సేవ్ చేయాలి, క్యారీ చేయాలని నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఇలాగ డబ్బాలా ఉంటుంది కదా, ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలాగా, అలాంటివి అస్సలు యూజ్ చేయొద్దు గైస్. నాది పాతది ఇది కానీ చూడండి, అసలు ఇది కొత్తది బట్ ఒక్కసారి కూడా నేను పడేయడాలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి అసలు వేయలేదు. కానీ చూడండి, ఫుల్ గీతలు పడిపోయి ఎట్లా అంటే అట్లా చేశాను. సో ఈ డబ్బా వల్ల సిలికాన్వి ఉంటాయి, మనకి సిలికాన్వి దొరుకుతాయి, అవి యూజ్ చేయండి బెటర్. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు ఇయర్ పోడ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అంతగానం క్లీన్ చేస్తేనే ఇంత నీట్గా ఉన్నాయి. సో నేనైతే చాలా బాగానే మెయింటైన్ చేస్తాను. ఒక్కొక్కసారి ఇవి ఎల్లో అయిపోతాయి, ఎందుకంటే పూజ చేసుకుంటాం కదా, అలా సడన్గా పట్టుకునేటప్పటికి మొత్తం ఎల్లో అయిపోతుంది డబ్బా అంతా ఒక్కొక్కసారి. సో ఆ టైంలో మాత్రం కొంచెం కష్టపడాలి క్లీన్ చేయడానికి. సో అంతే తప్ప మిగతాదంతా మంచిగా పెట్టుకొని మనం ఫోన్ ఎక్కడైనా పడేసి వెళ్ళి జాలీగా ఫోన్ మాట్లాడుకోవచ్చు అనమాట. ఫోన్ ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మేబీ దానివల్లే అనుకుంటా నాకు ఇయర్ పోడ్స్ చాలా ఎక్కువ అలవాటు అయిపోయింది. అసలు అలవాటు అంటే అది లేకుండా నాకు ఇంకేం పని కాదనమాట, వెతుక్కుంటూ ఉంటాను నేను. సో హెడ్ ఫోన్స్ కూడా మానేసాను లిటరల్గా. బట్ యా, అప్పుడప్పుడు మన కోసం సెల్ఫ్ గిఫ్ట్ చేసుకోవడం చాలా మంచిది. నాకైతే ఓవరాల్గా 22,000 రూపీస్కి వచ్చింది. నాకు బాగానే అనిపిస్తుంది, వర్త్గానే అనిపించింది ప్రైస్ అయితే. నేను ఏదైనా ఇలాంటివి ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఆలోచిస్తాను. ఎందుకు అంటే మళ్ళీ పదే సార్లు కొనము, మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో మనీ అని చెప్పి 1-2 సార్లు చూసుకొని చేసి కొంటాను అనమాట. అంత అంటే కొంచెం వస్తువుల్ని జాగ్రత్తగా కొనుక్కోవడం అలవాటు. యా, దీనికైతే చిట్టి కవర్ అవన్నీ కొనుక్కొని క్యూట్గా హ్యాండిల్ చేయాలి. ఇక నుంచి నేను బోల్డ్ ఇలాంటి గిఫ్ట్లు అంటే మనీ అన్నీ దాచుకొని ఒకేసారి గిఫ్ట్స్ అన్నీ కొనుక్కుంటూ ఉంటాను అనమాట. సెల్ఫ్ గిఫ్ట్స్ ఎక్కువ కొనుక్కుంటాను నేను. నేను ఇచ్చుకుంటా, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కానీ అవన్నీ వీడియోస్ తీయను అనమాట, ఎందుకంటే వాళ్ళందరికీ నేనేం చేస్తున్నానో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. నా కోసం నేనేం చేసుకుంటున్నాను, నేను ఏమేమి తీసుకుంటే బాగుంటుంది అనేవి మాత్రమే చూపిస్తాను. జస్ట్ ఇది యూట్యూబ్ ఛానల్ అయినంత మాత్రాన అందరికీ ఇష్టం ఉండాలని రూల్ ఏం లేదు కదా నా యూట్యూబ్లో కనిపించాలని. సో అందుకని ఆ అవతల వాళ్ళకి నేనేం చేస్తానో అవి కనిపించవు, నా కోసం నేనేం చేసుకున్నా అవతల వాళ్ళు నా కోసం ఏం చేశారనేవి కనిపిస్తాయి ఈ వీడియోలో. యా, కొత్త ఇయర్ పోడ్స్ అయితే వచ్చేసాయి.
ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఇది నేను నా ఫోన్ కానీ ఏది కానీ నేను ఫాస్ట్గా ఏం మార్చేయను. నా ఫస్ట్ ఫోన్ 2016 7 Pro Max కొనుక్కున్నా, 7 Pro కొనుక్కున్నా. దాని తర్వాత నేను 2020లో మళ్ళీ ఫోన్ కొనుక్కున్నాను. దాని తర్వాత కట్ చేస్తే 3 years కంటిన్యూస్గా వాడి ఇంకా ఆ ఫోన్ కూడా హ్యాండ్స్ అప్ అని ఎత్తేస్తుంది అనమాట. నా వల్ల కాదు ఇంకా వదిలేయను అనే టైం వరకు వాడతా. అంటే ఈ ఫోన్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా, బట్ లాంగ్ వీడియో ఏం చేయలేదు, షార్ట్ వీడియో చేసి పెట్టాను. సో మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, దాంట్లో కూడా ఫుల్ డీటెయిల్స్ చెప్పాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి ఇలాంటివి కొనుక్కున్నప్పుడల్లా. కొనుక్కోవడం ఇంపార్టెంట్ కదా, దాని మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. సో పిచ్చిగా వాడకుండా ఇదైతే నేను నిజంగానే ఇప్పుడు వాడను, దాచేస్తాను, దాచిపెట్టి దీనికి డ్రెస్ వచ్చిన తర్వాత వాడతాను అనమాట. సో వస్తువుల్ని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనం చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నాం కాబట్టి ఏదైనా రిపేర్ వచ్చినా ఏమొచ్చినా సరే చాలా ఎక్కువ బాధేస్తున్నారు బయట. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం ఏ వస్తువైనా కొనుక్కోవాలంటే 10 సార్లు ఆలోచించుకోండి. తర్వాత వద్దు అనుకున్నా ఇది రిటర్న్ అవుతుంది అనమాట. రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మనకు వచ్చిన తర్వాత మనీ వేస్ట్ ఏమో, ఎందుకు ఇంత పెట్టాము అన్నప్పుడు నాకు బ్రెయిన్లో ఇప్పుడు ఎక్సైట్మెంట్గా ఓపెన్ చేసాను కానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది దీంతోనే అడ్జస్ట్ అయిపోదామా అని. మళ్ళీ ఇంకో వైపు అనిపిస్తుంది ఓకే మళ్ళీ ఇప్పుడు కొన్నా, నెక్స్ట్ టైం కొన్నా, నెక్స్ట్ ఇయర్ కొన్నా ఇవే వస్తాయి, కొత్త ఇవైతే రిలీజ్ అవ్వవు. సో ఓకే ఉంచేసుకుందామని ఒక పక్కన ఉంది. ఇంకో పక్కన ఏంటంటే రిటర్న్ ఇచ్చేద్దామని ఇంకో పక్కన ఉంది. ఒకవేళ రిటర్న్ ఇవ్వాలి అనుకున్న ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో చూద్దాం, ఇవి నేను ఉంచుకుంటానా రిటర్న్ చేస్తానో తెలీదు. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను ఉంచేసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి ఎవరైతే ఇయర్ పోడ్స్ ఎక్కువ అవుతారో వాళ్ళైతే డెఫినెట్గా తీసుకోవచ్చు. వర్తబుల్ ప్రైజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి 1% ఇచ్చిన యాపిల్ వాడు అలా ఉంటుంది. ఎప్పుడో అయిపోయిన సిరీస్లకి ఇస్తారు కానీ ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నది, ప్రజెంట్ న్యూగా లాంచ్ చేసిన వాటికైతే అసలు వాళ్ళు ఎక్కువ ఇవ్వరు. దాన్ని బట్టి మీకు అవసరం అయితేనే తీసుకోండి. నేను తీసుకున్నాను అని చెప్పి చూపించాను కదా అని మీరు తీసుకోకండి. మీకు నీడ్ ఉంది, దీని అవసరం ఉంది అంటే మాత్రం పక్కా తీసుకోగలిగే ప్రోడక్టే అని చెప్పొచ్చు. సో యా అంతే గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.